అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరిమణులారా, ప్రస్తుతం ముస్లిం సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు ఒక మూఢనమ్మకం ఏంటంటే సయ్యదుల అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. సయ్యదుల అమ్మాయి వచ్చి ఊడిస్తే ఇల్లంతా ఊడ్చుకుపోద్ది, డబ్బులన్నీ పోతాయి అని కొంతమంది మూఢనమ్మకం. మరి కొంతమంది ఏంటంటే సయ్యదులు అంటే పెద్ద వంశానికి చెందిన వాళ్ళు, ప్రవక్త గారి వంశానికి చెందినటువంటి వాళ్ళు. అటువంటి అమ్మాయిని మనం తీసుకొచ్చి అమ్మాయిని మనం ఏమైనా అంటే అమ్మాయి ఏడిచ్చింది అనుకోండి, ఇంట్లో కూర్చొని మనకి అరిష్టం ఇంట్లో, అటువంటి వంశస్థులు వచ్చి ఇంట్లో బాధపడకూడదు అని కొంతమంది అనుకుంటారు. కాబట్టి అలా ఏం లేదు. అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క దృష్టిలో అందరూ సమానమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అరబ్బులకు అరబ్బేతులపై కానీ అరబ్బేతులకు అరబ్బులపై కానీ ఎటువంటి ఆధిక్యత కానీ ఆధిపత్యం కానీ లేనే లేదు. అల్లాహ్ దృష్టిలో అందరూ సమానమే. ఎవరొచ్చి ఊడ్చినా ఏమీ కాదు. ఇస్లాంలో సయ్యద్, షేకు, పఠాను, ముహమ్మదు ఇంకా ఏమున్నా కూడా 100 భాషలు ఇట్లా ఏమీ లేదు. అందరూ ఒకటి అల్లాహ్ దృష్టిలో. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కల్మా ఇస్తే అందరూ సమానమే. అయితే అల్లాహ్ ఏం చూస్తాడు? ఇన్నల్లాహ లా యందురు ఇలా సువరికుం వలా అజ్సామికుం వలాకి యందురు ఇలా కులూబికుం వామాలికుం. అల్లాహ్ తబారక్ తఆలా మీ ముఖాలు లేకపోతే మీ యొక్క శరీరాలను అల్లాహ్ చూడడం లేదు. అల్లాహ్ మీ హృదయాన్ని చూస్తున్నాడు, మీ సంకల్పాలను చూస్తున్నాడు, మరియు మీ ఆచరణను చూస్తున్నారు. కాబట్టి మన ఆచరణ బాగుండాలి, ఇస్లాం ప్రకారం ఉండాలి. వంశము ప్రవక్త గారి వంశమైనంత మాత్రాన స్వర్గానికి వెళ్ళిపోరు ఎవరు కూడా. లా ఇలాహ ఇల్లల్లాహ్ కల్మా చదివినంత మాత్రం స్వర్గానికి వెళ్ళరు. మన ఆచరణ మంచిదైతే అంతా కలిసి వస్తుంది, ఆచరణ మంచి కాకపోతే ఎవరికి కూడా కలిసి రాదు. కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలను పక్కన పెట్టండి. ఎవరినైనా సంబంధము కలుపుకోవచ్చు. ఇస్లాంలో అలా లేదు. కలిమా చదివిన వాళ్ళందరూ కూడా ఒకటే. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.